తమిళనాడు స్టైల్ కాబూలీ చనా మసాలా రెసిపీ. ముందుగా ముందు రోజు నైట్ శనగలను కడిగి నానబెట్టుకోవాలి. ఆ నానిన శనగలను కుక్కర్లో వేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక ఆ వాటర్ని ఆ శనగల్ని సెపరేట్ చేసి ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఆ వాటర్తో రసం చాలా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు శనగలను మాత్రమే యూజ్ చేస్తాం. ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం. దానికి ఆనియన్స్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ పేస్ట్, ఇంకా టొమాటో పేస్ట్, ఇంకా పచ్చి కొబ్బరి, కాజు, అలాగే కొన్ని ఉడికించిన శనగలు వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం కుక్కర్లో ఆయిల్ వేసి 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో కొంచెం 1 స్పూన్ బటర్ని వేసి వేడి చేసుకోవాలి. దాంట్లో హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్ పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. కొంచెం ఆనియన్స్ రంగు మారాక దాంట్లో కరివేపాకు వేసి బాగా కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలిపి దాంట్లో టొమాటో ప్యూరీ వేసి ఆ టొమాటోస్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. అలా వేగాక దాంట్లో కొద్దిగా పసుపు, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, తగినంత సాల్ట్ వేసి కలిపి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంతవరకు వేగనివ్వాలి. వేగాక దాంట్లో కొంచెం పెరుగు వేసి ఆ 2 to 3 స్పూన్స్ పెరుగు వేసి బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ ఇది కూడా వేగాక దాంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ వేసి బాగా ఉడకనివ్వాలి. అది ఉడికి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించి దాంట్లో తగినంత వాటర్ వేసి ఇంకొంచెం మగ్గనివ్వాలి. అది మగ్గాక దాంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలను వేసి కలుపుకోవాలి. అలా ఒకసారి కలుపుకొని సాల్ట్ చూసి గరం మసాలా వేసి మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వస్తే ఆ మసాలా అంతా బాగా ఉడుకుతుంది. 2 విజిల్స్ వచ్చాక ఒకసారి మూత తీసి చూడండి, ఎంతో రుచికరంగా ఉండే మన తమిళనాడు స్టైల్ చనా మసాలా రెడీ. ఇది అక్కడ బాగా పరోటాలకి, పూరీలకి ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది.